అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి రామచంద్రయ్య, హరిప్రసాద్. ఎమ్మెల్సీ జనరల్గా అందరూ టాక్ అన్ని మీడియాల్లో కూడా ఎమ్మెల్సీ ఫస్ట్నే ఎస్విఎస్ఎన్ వర్మ గారికి ఇస్తారని, వంగవీటి రాధా గారికి ఇస్తారని కొన్ని ఛానల్స్ అదే పనిగా ప్రచారం చేస్తే ఇప్పుడు ఏదైతే 2 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయో ఆ 2 ఎమ్మెల్సీల్లో ఈ మీడియా సంస్థలు చేసిన ఇద్దరు వ్యక్తులకి కాకుండా అందరి ఊహల్ని తారుమారు చేస్తూ సి రామచంద్రయ్య గారికి అలాగే హరిప్రసాద్ గారికి, అంటే ఒకటి టీడీపీ ఒకటి జనసేనకి ఇవ్వడం జరిగింది. దీని మీద ఆల్రెడీ దుష్ప్రచారం వైసీపీ మీడియా మొదలుపెట్టేసింది. వర్మ గారికి అన్యాయం చేశారని, వర్మ గారికి షాక్ ఇచ్చారని, వర్మ గారికి ఇది రకరకాల. అయితే ఇక్కడ వీళ్ళిద్దరికీ ఫస్ట్ కోటాలో ఎమ్మెల్యే కోటాలో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఇచ్చారనేది కూడా క్లియర్గా ఉంది ఇక్కడ. ఒకసారి అది కూడా గమనించండి. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను సోమవారం ఖరారు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి రామచంద్రయ్య, షేక్ మహమ్మద్ ఇక్బాల్ వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు. అంటే వాళ్ళ అధికారంలో పదవులు ఉండగానే వాళ్ళు వాటికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో తెలుగుదేశంలో చేరారు. వారిలో ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా రామచంద్రయ్యపై అనర్హత వేటుపడింది. దాంతో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుంది. వారిలో తెదేపా సీనియర్ నేత సి రామచంద్రయ్యకు ఎన్డీఏ కూటమి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. మరో స్థానాన్ని జనసేనకు కేటాయించారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి హరిప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. వారిద్దరూ మంగళవారం నామినేషన్ వేయనున్నారు. ఇది కథ. హరిప్రసాద్ గారు ఒక పాత్రికేయుడిగా తన ప్రస్థానం మొదలెడితే, ఈ సి రామచంద్రయ్య గారు ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద పదవులు తెలుగుదేశం పార్టీలో పెద్ద పెద్ద పదవులు ఆల్రెడీ అనుభవించిన సీనియర్ నాయకుడు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం వల్ల తన అభ్యర్థిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి. ఆ కారణంతో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని మీద ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే దయచేసి ప్రజలు ఎవరు దాన్ని నమ్మొద్దని వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను.